ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశము, దేవునికి నువ్వు దూరమై దొరికితే, దేవునికి నువ్వు దొరికితే. ఆనాడు మట్టి దేవుని చేతిలో పడింది, మనిషి తయారయ్యాడు. అనగా మనిషిని సృష్టించడానికి మట్టి వాడబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. మోషే చేతిలో పడిన దుడ్డు కర్ర ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది. లక్షల మంది ఎర్ర సముద్రం దాటడానికి ఒక కర్ర వాడబడింది. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. సంసోను చేతిలో పడిన గాడిద దవడ ఎముక 1000 మంది ఫిలిస్తీయులను చంపగలిగింది. ఫిలిస్తీయులను హతమార్చడానికి గాడిద దవడ ఎముక వాడబడింది. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఎరుకో గోడలు కోల్చబడడానికి బోర వాడబడింది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. మిద్యానీయులను ఓడించడానికి కొండలు వాడబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 16 నుంచి 21. గొలియాతును చంపడానికి రాళ్ళు వాడబడ్డాయి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 49. 1000 మంది ఆకలి తీర్చబడ్డానికి 5 రొట్టెలు 2 చేపలు వాడబడ్డాయి. లోకాసు వార్త 9వ అధ్యాయం 16వ వచనం. దేవునికి లోబడాలే కానీ లోబడిన ప్రతి వాటిని ఆయన అద్భుతంగా వాడుకున్నాడు. కానీ తన పోలిక చొప్పున తన రూపులో సృష్టించబడిన మనిషి ఆ దేవునికి లోబడకపోవటం ఎంత అవమానం. ఆనాడు జీవము లేని మట్టి రొట్టెలు దేవునికి దొరికాయి. మరి ఈనాడు జీవం కలిగిన నీవు దేవునికి దొరుకుతావా? ప్రభు అడుగుతున్నాడు, నీవు నాకు దొరుకుతావా? దేవుని చేతిలో పడిన ప్రతి ఒక్కటి వాడబడింది. దేవుని చేతిలో పడిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారు. సహోదరి, సహోదరుడా, ఎంతకాలం నువ్వు దేవునికి దొరకకుండా, నీ చేతిని ఆయన చేతికి అందించకుండా నీచమైన పాపిష్టి కార్యాలు చేయడానికి పరుగులు పెడుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు. వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ గతించిన కాలం చాలును. కనీసం ఈరోజైనా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించక మునిపే నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించు. జీవం లేని కర్రను, ఎముకను, కొండలను, రాయిని దేవుడు వాడుకుంటే తన స్వరూపమందు జన్మించిన జీవిస్తున్న నిన్ను నిత్యముగా దీవించి గొప్ప సాక్షిగా వాడుకున్నాను కదా. చరిత్రలో దేవుడు జీవము లేని చిన్న చిన్న సాధారణమైన వాటితో అసాధారణమైన కార్యాలు చేస్తే, జీవము కలిగిన నీ ద్వారా అసాధారణమైన కార్యాలు నూతన సంవత్సరములో చేయాలని ఆశిస్తున్నాడు. మరి నువ్వు సిద్ధమా? దేవుడి వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.